హాయ్ వెల్కమ్ టు ఎస్&పి లెర్న్ పాయింట్. ఈరోజు మనం కెరియర్ అండ్ స్టడీ ఆప్షన్స్ ఆఫ్టర్ 10th అనేది చూద్దాం. జనరల్గా మనం 10th కంప్లీట్ అయ్యాక చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఇంటరా, పాలిటెక్నికా, ఐటీఐయా, ఎంపీసీ బెటరా, బైపీసీ బెటరా, జాబ్ ఫాస్ట్గా రావాలంటే ఏది తీసుకుంటే మన కెరియర్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈవెన్ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా మనకి ఆల్రెడీ దాటొచ్చిన తర్వాత అరే బైపీసీ తీసుకుంటే బాగుండు, ఎంఈసీ తీసుకుంటే బాగుండు, సిఈసీ తీసుకుంటే బాగుండు, ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి మనకి. అయితే ఈరోజు మనం వీడియోలో 10th తర్వాత ఉన్న కంప్లీట్ స్టడీ ఆప్షన్స్, కెరియర్ పాత్స్, ఫ్యూచర్ జాబ్స్, శాలరీ గ్రోత్ అన్ని సింపుల్గా ట్రీ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. అయితే ఇక్కడ 10th తర్వాత మనకి మొత్తం 5 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు అవసరం అంటే మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, తర్వాత ఆల్మోస్ట్ పీజీ కూడా చేస్తారు, ఎంటెక్ చేసిన తర్వాత అరే మనం ఆ ఆ పర్టికులర్ దాని మీద స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుందా, ఈ పాటికి మనం లక్షల్లో సంపాదించవచ్చు, మనం కోరుకున్నట్టు ఉండేవాడిని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ చేంజెస్ రాబోతున్నాయి స్టడీలో, కెరియర్లో. సో అంతెందుకు బీటెక్లో చాలా ఆప్షన్స్ వచ్చాయి. అసలు బీటెక్ బ్రాంచెస్ ఒకప్పుడు మేము చేసినవి ఇప్పుడు అసలుకి దాదాపు లేవు. అసలుకి ఇప్పుడు మొత్తం మారిపోయినాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండేది, ఇప్పుడు ఏకంగా అది కోర్స్ లాగా, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలా అయితే కోర్సో ఆ సైబర్ సెక్యూరిటీ కూడా ఒక కోర్స్ లాగా మారింది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ అంటే 5 పార్ట్స్ని డీటెయిల్గా చెప్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ మనం 10th అయిపోగానే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ తీసుకోవాలి, లేదా ఎక్కువ శాతం ఇంటర్మీడియట్ తీసుకోవాలి, లేదా ఐటీఐ తీసుకోవాలంటారు. కొంతమంది పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకుంటారు. డిప్లొమా అయితే 3 ఇయర్స్ చేయాలి, ఐటీఐ అయితే 2 ఇయర్స్ చేయాలి, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చేయాలి, ఎంఈసీ సిఈసీ సేమ్. అయితే ఇక్కడ మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకో సౌత్ స్టేట్స్లో కానీ ఎక్కువ తీసుకునేది ఇంటర్మీడియట్ అండి. ఎందుకంటే అయితే ఇంజనీరు లేకపోతే డాక్టర్ కదా. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ చూద్దాం, తర్వాత మిగతావి. ఇవన్నీ ఏంటంటే ఇది ఏదైతే పాలిటెక్నిక్ డిప్లొమా ఇవన్నీ అయితే ఉన్నాయో అవి మోస్ట్లీ చాలా వరకు అవి ఒక టెక్నికల్ బ్రాంచెస్ కాబట్టి ఎక్కువ మనం వాటి గురించి డిస్కస్ చేయాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ చూద్దాం. ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్ ఉంటుందండి 10th తర్వాత, అంటే 11th అండ్ 12th. ఇందులో మనకి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంఈసీ ఆర్ సిఈసీ కామర్స్ సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ అనమాట ఇంటర్మీడియట్లో. అయితే మీరు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నారు అయితే, లేదా నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటే, లేదా నేను మంచి బిజినెస్ పర్సన్ అవ్వాలి, నేను ఖచ్చితంగా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న వాళ్ళకి ఎటు వెళ్ళాలి, ఇలాంటి ఫీల్డ్స్కి నా వల్ల కాదు, నేను ఫ్యూచర్లో పెద్ద బిజినెస్ పర్సన్ కావాలి అనుకున్న వాళ్ళకి బట్టి మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీలో మనం మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మ్యాథమెటిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ రిలేటెడ్ అండి. ఫిజిక్స్లో అప్లైడ్ మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్లో అప్లైడ్ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఫ్యూచర్లో ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ చేద్దామనుకున్నా, డిఫెన్స్ సెక్టార్లోకి వెళ్ళాలనుకున్నా, టెక్నికల్ జాబ్స్ ఏదైనా చేద్దామనుకున్నా, డేటా సైన్స్ ఇప్పుడు రిలేటెడ్ అనమాట, ఇలాంటివి చేయాలంటే ఎంపీసీ తీసుకోవాలి. అవి తీసుకోవడం వల్ల మనకి ఇంటర్మీడియట్ తీసుకోవడం, ఎంపీసీ తీసుకోవడం వల్ల మనం బీటెక్ చేయొచ్చు, బిఎస్సి చేయొచ్చు, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ చేయొచ్చు, అండ్ ఐటీఆర్ డేటా సైన్స్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయండి. డిగ్రీ చేయొచ్చు.
డిగ్రీలో మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇవి చేసిన వాళ్ళు జనరల్‌గా టెక్నికల్ సైడ్ అనమాట. ఎంపీసీ ఇంజినీరింగ్ రిలేటెడ్ అనుకోరాదండి. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజినీర్. నేను ఎలక్ట్రికల్ ఇంజినీర్‌ని. ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఏడబ్ల్యూ, ఏఈ ఇవి కావచ్చు. ఆ! ఆహ్, ఇంకొకటి ఇక్కడ ఇంజినీర్ లెవెల్ ఇది. ఐటీఐ లెవెల్‌లోకెళ్తే జూనియర్ లైన్‌మెన్ గూడా కావచ్చు. గవర్నమెంట్ ఇంజినీర్, పీఎస్‌యూ జాబ్స్ లైక్ ఈసీఐఎల్, ఆహ్, బీహెచ్ఈఎల్, బీఈఎల్, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎన్ఎఫ్‌సి, ఐటీ జాబ్స్, బ్యాంకింగ్ సెక్టార్ అండ్ చాలా వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏందంటే బీటెక్ చేసిన దాన్ని మనం నార్మల్ డిగ్రీగా కూడా కన్సిడర్ చేస్తారు. ఏ అప్లికేషన్‌లోనైనా ఎనీ గ్రాడ్యుయేట్ అన్న దగ్గర మనం వీటన్నిటికి మనం ఎలిజిబుల్ అవుతాం. సో, నన్నడిగితే ఎంపీసీ తీసుకోవడం వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ మనం బీటెక్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ దీనివల్ల పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ చూడండి. ఇది మనం ఎంపీసీ తీసుకుంటే మన పాత ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్టే పెట్టుకోండి. ఎంపీసీ తీసుకుంటున్నాము అంటే ఒక ఇంజినీర్ అవుతున్నామా? ఒక టెక్నికల్ జాబ్‌లో మనం ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్‌లో ల్యాండ్ అవ్వబోతున్నాము అని ముందే టార్గెట్ పెట్టుకుంటే ఎంపీసీ తీసుకోండి. అయితే ఇక్కడ నెక్స్ట్ సెకండ్ మోస్ట్ తక్కువ మంది తీసుకున్న చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి తీసుకునేది. చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఒక డాక్టర్ అనిపించుకునే హోదా తీసుకోవాలంటే బైపీసీ తీసుకోవాలి. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటారు. ఇక్కడ మనం మెడికల్ ఫీల్డ్‌లో జాబ్ చేయాలనుకుంటున్నాం. హెల్త్ కేర్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఫార్మసీ రిలేటెడ్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాం. లేదా ఈ మధ్యన బీఎస్సీ అగ్రికల్చర్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాం. అలైడ్ హెల్త్ అంటే అంబులెన్స్ సర్వీసెస్, లైక్ హెల్త్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫార్మసీ, ఓపీడీ రిలేటెడ్ అంటే దీనికి సంబంధించిన ఇంకా చాలా ఉంటాయి. క్లినికల్ ఫార్మసీ ఇలాంటివన్నిటికి తీసుకోవాలంటే ఫార్మాడీ ఉంది. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇవన్నీ ఉంటాయన్నమాట బైపీసీ తీసుకున్న వాళ్ళకి. అయితే దీనివల్ల ఎంబీబీఎస్ ఇది ఇంటర్‌లో ఒకవేళ బైపీసీ తీసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ చేయొచ్చు. బీడీఎస్ డెంటల్ చేయొచ్చు. బీ ఫార్మసీ చేయొచ్చు. బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేయొచ్చు. నర్సింగ్ చేయొచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ కావాలంటే అది మళ్ళీ డిప్లొమా కావాలి. ఇంతవరకు ఇది అన్నమాట. అయితే ఎంబీబీఎస్ తర్వాత ఎండీ చేయొచ్చు. అది హయ్యర్ డిగ్రీ అనమాట. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అయితే ఇది చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు డాక్టర్ అవుతారు. బీడీఎస్ చేసిన వాళ్ళు డెంటిస్ట్ అవుతారు. బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఫార్మసిస్ట్ అవుతారు. జీఎన్ఎం కోర్స్ తీసుకున్న వాళ్ళు నర్స్ అవుతారు. ల్యాబ్ టెక్నీషియన్ అంటే దాంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ అవుతారు. హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక ఫార్మసీ చదివిన వాళ్ళు హెల్త్ కేర్ జాబ్స్‌లో ల్యాండ్ అవుతారు అనమాట. ఈ మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఇది మన ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది బైపీసీ. సో, ఒక రెస్పెక్టబుల్ జాబ్‌లోకి రావాలి అంటే నాది నా ఉద్దేశంలో అంటే రెస్పెక్టబుల్ అంటే ఏ జాబ్ చేసినా రెస్పెక్టబులే. కాకపోతే ఒక డాక్టర్ అని అనిపించుకోవాలంటే బైపీసీ నుంచి ల్యాండ్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది రైజింగ్ టాపిక్ ఎంఈసీ ఆర్ సీఈసీ కామర్స్. డబ్బు విలువ, డబ్బు కోసం డబ్బు ఎక్కువ సంపాదించాలి. నేను మంచి ఒక 100,000 మందికి ఉపాధి కల్పించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎంఈసీ, సిఈసీ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనీ మ్యాటర్స్ డీల్ చేయడం, ఫైనాన్స్ డీల్ చేయడం తెలిసిన వాళ్ళకి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్దనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 10థ్ కాబట్టి ఓకే. బట్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఇవి ఎవరికీ తెలవకపోయాయి. బట్ ఇప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ వచ్చాక, ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక, సోషల్ అవేర్‌నెస్ పెరిగిన తర్వాత డబ్బు వాల్యూ ఏంది? ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాల్యూ ఏంది? దాని మార్కెటింగ్ వాల్యూ ఏంది? ఇవన్నీ మనకి చాలా మందికి చిన్నతనంలోనే తెలిసిపోతుంది. సో, ఇక్కడ ఎంఈసీ, సీఈసీ తీసుకున్న వాళ్ళు కామర్స్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్‌కి ఆ సెక్టార్స్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో బీకామ్ చేయొచ్చు, సీఏ చేయొచ్చు, సీఎంఏ చేయొచ్చు, సీఎస్,
బీబీఏ, ఎంబీఏ, అదర్స్. ఇలాంటివి ఒక ఫ్యూచర్ కోర్సెస్ అన్నీ మనం ఎంఈసీ తీసుకున్న వాళ్ళు, సిఈసీ తీసుకున్న వాళ్ళు వెళ్తారనమాట. అయితే దీనివల్ల మనం ఏమైద్దంటే, కామర్స్ చేసిన వాళ్ళు అకౌంటెంట్ అవుతారు. సీఏ చేసిన వాళ్ళు బ్యాంకర్ అవుతారు. ఇప్పుడు సీఏకి ఉన్న వాల్యూ హై అనమాట. ఇప్పుడే కాదు ఎప్పుడైనా అది ఎవర్ గ్రీన్ అనమాట. తర్వాత ఆడిటర్ అవ్వచ్చు, ఫైనాన్స్ జాబ్స్, బిజినెస్ అనలిస్ట్, మీరే ఓనర్ కంపెనీ పెట్టుకొని ఎంబీఏ చేసిన వాళ్ళు మేనేజ్ చేయొచ్చు బిజినెస్ని. ఇలా కామర్స్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఈ లాభాలు ఉంటాయి అన్నమాట. ఇదంతా మనం జనరల్ ప్రతి ఒక్కరు ర్యాట్ రేస్ అనుకోరాదండి ఇంటర్మీడియట్ తీసుకున్న వాళ్ళు. అయితే దాన్ని కొంచెం భిన్నంగా ఆలోచిస్తే మనం పాలిటెక్నిక్ లేదా డిప్లొమా తీసుకోవచ్చు. ఈ పాలిటెక్నిక్ లో సేమ్ మనం ఎక్కడైతే ఇంజనీరింగ్ లో చూసిన బ్రాంచెస్ ఉంటాయి. కాకపోతే ఇది 1 స్టెప్ బిలో ది ఇంజనీరింగ్. ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఈ డిప్లొమా 3 ఇయర్స్ చేసిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో ల్యాండ్ అవ్వచ్చు. సో డిప్లొమా నాకొద్దు, ఇంటర్మీడియట్ వద్దు, నాకు అవసరం లేదు, నేను 10th తర్వాత నుంచే నేను టెక్నికల్ సైడ్ వెళ్తాను, నాకు మంచి నాకు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవి కాకుండా డైరెక్ట్ నేను టెక్నికల్ సైడే వెళ్తాను, టైం వేస్ట్ చేయను, నాకు అవసరం లేదు, అప్లైడ్ మ్యాథ్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ డిప్లొమా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 3 ఇయర్స్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బీటెక్ 4 ఇయర్స్ కదా, సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతావు, అంటే నువ్వు 6 ఇయర్స్లో బీటెక్ కంప్లీట్ చేస్తావు. సో అంటే డిప్లొమా ప్లస్ బీటెక్ కంప్లీట్ అవుతుంది. సో పాలిటెక్నిక్ డిప్లొమా చేసే వాళ్ళు మనకి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంది, మెకానికల్, సివిల్, ఈసీఈ, సిఎస్సి, అదర్స్. సేమ్ బ్రాంచెస్ బీటెక్ లో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ కొంచెం లెవెల్ తగ్గుద్ది అనమాట. అయితే ఇందులో ఎక్కువ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, ఇండస్ట్రీ ఓరియంటెడ్, కొంచెం తక్కువ స్కిల్స్ మంచిగా. నువ్వు బీటెక్ వెళ్ళక ముందే దాదాపు అన్ని ప్రైమరీగా అన్ని బీటెక్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నువ్వు ఒక కవరింగ్, ఒక రివిజన్ లాగా అవుతుంది, ఆ, ఒక అవేర్నెస్ వస్తుంది. మీరు బీటెక్ వెళ్ళాక మళ్ళీ కొత్తగా అనిపించదు అనమాట. సో ఇప్పుడు ఈ డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి మీకు కొత్త అనిపించదు, ఆల్రెడీ నువ్వు చదువుకున్నదే మళ్ళీ చదువుతుంటావు. సో ఇంకా స్కిల్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల మీరు ఆల్రెడీ బీటెక్ డిప్లొమా అయిపోయింది, బీటెక్లో ల్యాండ్ అయ్యి అప్పుడు డిప్లొమా మీద గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చు, ప్రైవేట్ జాబ్స్ చేయొచ్చు, అండ్ ప్రైవేట్ జాబ్స్ చూసుకోవచ్చు. లేదా లేదు, బీటెక్ అయిపోయిన తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్కి వెళ్ళొచ్చు, బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఎంటెక్కి వెళ్ళొచ్చు. సో పూర్తిగా 10th అయిపోయిన కాచి మీరు పూర్తి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటే పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా తీసుకోండి. అండ్ ఐటీఐ కూడా అదే, బట్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ ఐటీఐలో ఈ డిప్లొమాకి 1 స్టెప్ బిలో అనమాట. అంటే ఇందులో ఎలక్ట్రీషియన్ మీకు తెలిసే ఉంటుంది, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కోప్ అంటే కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా పిఎస్యూస్లో, రైల్వేస్లో చాలా డిమాండ్. తక్కువ ఒక 10th ఐటీఐ 2 ఇయర్స్ చేసిన వాళ్ళకి హైయెస్ట్ శాలరీస్, అంటే వాడు అతను 17 ఇయర్స్లో మంచి జాబ్లో ల్యాండ్ అవ్వచ్చు. వాడి కెరియర్ ఆప్షన్ చాలా బాగుంటుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాడు అన్నని అమ్మాయి కాదనుకోకండి, ఎవరైనా, వాట్ ఎవర్ ద స్టూడెంట్, హూ ఎవర్ ద స్టూడెంట్ స్టడీస్ ద ఐటీఐ విల్ ల్యాండ్ ఇన్ ఎ బెటర్ జాబ్ దాన్ ఆల్ ది ఆప్షన్స్. ఎందుకంటే ఇతనికి ఐటీఐ చేశాడు, ఎలక్ట్రీషియన్ అయ్యాడు, ఏసీ మెకానిక్ కూడా ఉంటుంది ఇందులో. ఇలాంటి వాళ్ళకి జాబ్స్ రావడం ఈజీ. ఆ జాబ్ చేశాక ఐటీఐ తర్వాత డిప్లొమానో బీటెక్ చేసుకుంటూ పోయి ప్రమోషన్స్ మీద చాలా ఎర్లీ ఏజెస్లో, అంటే బీటెక్ చేసిన వాడు ల్యాండ్ అయ్యే జాబ్స్ కంటే కూడా ఐటీఐ వాడు తొందరగా రీచ్ అవుతుంది ఇప్పుడు ఉన్న పబ్లిక్లో. ఎందుకంటే స్కిల్స్ బీటెక్ చేసిన వాడి కంటే ఐటీఐ చేసిన వాడి దగ్గర ప్రాక్టికల్ స్కిల్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో వాళ్ళకి తొందరగా జాబ్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి తొందరగా నేర్చుకుంటారు, తొందరగా సంపాదించుకుంటారు, ఎర్లీ ఎర్నింగ్. ఎందుకు జాబ్ ఆప్షన్స్ డైరెక్ట్ ఆయన ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్గా, టెక్నీషియన్గా, రైల్వే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫ్యాక్టరీ జాబ్స్లో చేయొచ్చు, గల్ఫ్కి వెళ్ళొచ్చు జాబ్స్కి. ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాను కదా. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఐటీఐ వాళ్ళకి. ఇప్పుడు ఐటీఐ వాళ్ళకి చాలా డిమాండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా ఎంఈసి, ఇది మళ్ళీ డిస్కస్ చేయక్కర్లేదు.
అంటే ఇది ఇక్కడ ఎందుకు సెపరేట్‌గా పెట్టానంటే, ఇంటర్ అనంగానే అందరికీ ఎంపీసీ, బైపీసీ అని గుర్తుంటది. సో, అలా కాకుండా ఇది సెపరేట్ కామర్స్ అనేది మీకు తెలవాలని ఇది పెట్టాననమాట. ఓకే. అయితే ఇలా కాదు. నేను స్పెషలైజ్డ్‌గా ఒక స్కిల్‌లోనే ఉంటాను. నా జీవితాంతం ఆ స్కిల్‌ని పెంచుకుంటూ కొన్ని మంచి మేనేజర్, డైరెక్టర్ పొజిషన్ దానికెళ్తాను. నాకు ఇవంతా అందరూ వెళ్ళే బాటలు నాకు నచ్చట్లేదు. నేను కొత్తగా డిజైన్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఇప్పుడు కెరియర్ చాలా ఆప్షన్స్ ఇస్తుంది. లైక్ ఫైన్ ఆర్ట్స్, హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ ఫీల్డ్, హాస్పిటాలిటీ, డిజైనర్, యానిమేషన్, మాస్ కమ్యూనికేషన్, స్పోర్ట్స్, వొకేషనల్ కోర్సెస్. ఈ వొకేషనల్ కోర్సెస్ విచిత్రం ఏంటంటే ఐటీఐ చదవాలనుకునే వాళ్ళకి ఒకవేళ సీట్ రాకపోతే వొకేషనల్ కోర్స్లో వొకేషనల్ కోర్సెస్లో కూడా ఈ ఎలక్ట్రీషియన్ అనేది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది ఫిట్టర్ అనేది వెల్డర్ అనేది కూడా గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చిందనమాట. సో ఐటీఐ రాదు అడ్మిషన్ రాని వాళ్ళు వొకేషనల్ తీసుకున్న సేమ్ కన్సిడర్ చేస్తారండి. దీని గురించి నేను సపరేట్గా చెప్తాను. ఇంకొకటి ఐటీఐ చేసి ఎలక్ట్రీషియన్ చేసిన జూనియర్ లైన్ మెన్ రాయొచ్చు. వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీస్ అప్లయన్సెస్ లేదా ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ చేసినా మీరు జూనియర్ లైన్ మెన్ అవ్వచ్చు. ఓకేనా. ఈ జాబ్ ఆప్షన్స్కి వచ్చేసరికి మనం ఏ కోర్స్ చేస్తే ఆ రెస్పెక్టివ్ ఫీల్డ్లో జాబ్ చేసుకోవచ్చు. క్రియేటివ్ జాబ్స్, హాస్పిటాలిటీ జాబ్స్, ఏవియేషన్ జాబ్స్, మీడియా జాబ్స్, జర్నలిజం అన్నీ చేయొచ్చు అనమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎటు వెళ్ళాలి అనే ఒక గమ్యాన్ని మీరు ఇప్పుడే నిర్దేశించుకోండి. చేసుకుంటే నేను ఒక 10 ఇయర్స్ తర్వాత ఎక్కడ ఉందాం అనుకుంటున్నాను అనేది మీరు ఫస్టే ఫిక్స్ అయితే మీకు పాత్ ఈజీ అయిపోతుంది. చాలా మంది అలా ఫిక్స్ చేసుకోలేకనే చాలా నష్టపోతున్నారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత ఏం చేసాము, అసలు మనం ఎందుకు చేసాము అని బాధ రాకూడదు మీకు ఇప్పుడే అంటే 15 ఏళ్లలోనే మీరు డిసైడ్ అవ్వాలి. నేను ఎక్కడ ఉండాలి, నీ ప్యాకేజ్ ఎంత ఉండాలి, నీకు 30 ఏళ్ళు వచ్చేసరికి ₹1,00,000 జీతం ఉండాలా, ఉండకూడదా, నేను ఇంకా 30-40 వేలనే ఉండాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు కెరియర్ కెరియర్ శాలరీ గ్రోత్ అని కొడితే ఏ జాబ్కి ఏది అనేది మీకు క్లియర్గా ఇచ్చేస్తుంది ఇంటర్నెట్. సో చూడండి, ఆఫ్టర్ డిగ్రీ హయ్యర్ స్టడీస్ వెళ్ళాలనుకో, ఆఫ్టర్ డిగ్రీ అంటే ఇప్పుడు బీటెక్ చేసారు, ఎంటెక్, తర్వాత డిగ్రీ చేసిన తర్వాత కొంతమందికి ఎమ్మటే జాబ్స్, కొంతమంది ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినా చాలా మంది తొందరగా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ వెళ్ళిపోతుంటారు. చూద్దాం. బీటెక్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చు. కోర్ జాబ్స్ అంటే మెకానికల్ చేసిన వాడు మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్, ఎలక్ట్రికల్ వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్స్, అట్లా కోర్ జాబ్స్, ఆయన ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్. లేదా గేట్ ఎగ్జామ్ రాసి లేదా డైరెక్ట్ ఎగ్జామ్ రాసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా వెళ్ళొచ్చు. పిఎస్యూస్ లైక్ ఈసీఎల్, బిహెచ్ఏఎల్, ఎన్టీపీసీ ఇలాంటి వాటికి. గవర్నమెంట్ జాబ్స్ పడితే ఎనీ డిగ్రీ మీద కూడా రాసుకోవచ్చు. ఎంఎన్సి జాబ్స్కి వెళ్ళొచ్చు. ఇలా చాలా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఈ హైదరాబాద్లో ఉన్న ఎంఎన్సి కంపెనీస్ కానీ ఇలాంటివన్నీ మనం చేసుకోవాలంటే ఇంజనీరింగ్ తీసుకోండి. బట్ ఇక్కడ చాలా చాలా కాంపిటీషన్ ఉంటుందండి. ఏది చేసినా పర్ఫెక్ట్గా చదివిన వాడికి లైఫ్ బాగుంటుంది, ప్యాకేజ్ కూడా బాగుంటుంది. లేదు నేను ఇంజనీరింగ్ చదవలేదు, నాకు అంత అవసరం లేదు, డిగ్రీ చేసుకుంటానన్నా ఇక్కడి నుంచి కూడా టెక్నికల్ జాబ్స్కి రావచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ చేసిన వాళ్ళు కూడా ఐటీ సైడ్ రావచ్చు. కాకపోతే కోర్ ఫీల్డ్లోకి వెళ్ళలేరు. అంటే ఆ కోర్ ఫీల్డ్ అంటే ఇంజనీరింగ్ కోర్ ఫీల్డ్లోకి వెళ్ళలేరు. సో కంప్యూటర్స్ ఉంటుంది, బీఎస్సీ కంప్యూటర్స్, మళ్ళీ అక్కడ ఒక చిన్న సడలింపు ఉంది. ఓకే. బ్యాంకింగ్ జాబ్స్, టీచింగ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ ఇలాంటివి ఎనీ డిగ్రీ కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చెప్పాను కదా ఇందాక, ఫైనాన్స్, ఆడిటింగ్, కార్పొరేట్ జాబ్స్, ఐటీ సాఫ్ట్వేర్లో మనీ రిలేటెడ్ కోర్సెస్ అనేది ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాను ఇక్కడ నేను పెట్టిన సెక్టర్లో. అయితే ఇవన్నీ కాకుండా చాలా మంది ఖచ్చితంగా కోరుకునేవి ఒక గవర్నమెంట్ జాబ్స్, స్టేబుల్ జాబ్స్. ఇప్పుడు స్టేబుల్ జాబ్స్ ఎందుకు డిమాండ్ లేవు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ చేసినా నీకు పెన్షన్ లేదు. ఒకటే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్లో లే ఆఫ్స్ ఉంటాయి, నేను ఎప్పుడు తీసేస్తారో తెలియదు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే పిఎస్యూ జాబ్ అయినా సెంట్రల్ పిఎస్యూ అయినా నీకు ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా పే ఎక్కువ ఉంటుంది అండ్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. నీకు ఒక 60-62 ఏళ్ళ వరకు డోకా ఉంటుంది. కానీ ఇక్కడ ప్యాషన్ కూడా చూసుకోవాలి. నువ్వు 60-40 ఏళ్ళు, ఒకవేళ 21 ఏళ్ళకి నువ్వు జాబ్ ల్యాండ్ అయితే 60 ఇయర్స్ వరకు ఆ జాబ్ చేయగలవా అనేది కూడా నువ్వు డిసైడ్ అవ్వాలి.
సో గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఇంటర్ మీద ఉన్నాయి, డిప్లొమా మీద ఉన్నాయి, డిగ్రీ మీద ఉన్నాయి, ఐటీఐ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు 65% మినిమం మార్క్స్ తెచ్చుకుంటే బాగుంటుంది. 70% ప్లస్ ఉంటే ఇంకా చాలా మంచిది. మనం ఈ గవర్నమెంట్ జాబ్స్లో మినిమం 60% అడుగుతారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత 70% అడుగుతారేమో, అప్పుడు మాత్రం ప్రాబ్లం అయింది. సో పర్సంటేజ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఈజ్ ఎంట్రీ. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అప్పుడు నువ్వు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉండదు కదా. సో కొంత పర్సంటేజ్ ఎక్కువ రావడానికి మీరు ట్రై చేయండి. చూడండి, రైల్వేస్లోకి వెళ్ళొచ్చు, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, స్టేట్ గవర్నమెంట్, డిఫెన్స్, పిఎస్యు, పోలీస్, టీచింగ్, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రీ జాబ్ అలర్ట్స్ అని ఒక .com ఉంటుంది. అందులో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కనపడతాయి. అండ్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చూడండి ఒకసారి. ఐటీ సెక్టార్ ఉంది, కోర్ సెక్టార్ ఉంది. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడినామో ఇక్కడ సేమ్ అండి. రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ ఇప్పుడు ఇది కాకుండా ఇన్ఫ్లుయెన్సింగ్, మీడియా, వీడియో ఎడిటింగ్ చూడండి. ట్యూషన్ అండ్ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు. టీచింగ్ బీఈడీ చేశారనుకోండి, డిగ్రీ చేసి ట్యూషన్ సెంటర్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఐటీఐ చేసిన వాళ్ళు, షాప్, ట్రేడింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్. మనకి కోడింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు డిజిటల్ సర్వీసెస్, ఫ్రీలాన్సింగ్, మనకి స్కిల్ ఉంటే ఎక్కడైనా పని చేసుకోవచ్చు. మోడర్న్ ఆన్లైన్ కెరియర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీడియో ఎడిటింగ్ చేసి యూట్యూబ్ కుకింగ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియో టీచింగ్ ఛానల్స్, గ్రాఫిక్ డిజైనేషన్, యానిమేషన్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, కోడింగ్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ బిజినెస్, క్లాత్ స్టోర్స్, ఇన్స్టాగ్రామ్, ఒకప్పుడు టిక్టాక్ రీల్స్, ఇప్పుడు యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా రీల్స్, దానివల్ల వచ్చే ఫాలోవర్స్తో మార్కెటింగ్, ఇవన్నీ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ స్కిల్ ముఖ్యం. నువ్వు ఎంత చదివావా, ఎంత చదవలేదా అనేది పక్కన పెడితే స్కిల్ ముఖ్యం. ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోండి. ఏదైనా ఒక స్కిల్ చాలా బాగా, ఎట్లా అంటే అందరితో 100 మందిలో గుంపులో గోవింద కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్కిల్ ఉండాలి. దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ని డిసిప్లిన్తో అప్లికబుల్ చేస్తే కన్సిస్టెంట్గా, అంటే ఒక రోజు చేసాం, 2 రోజులు చేసాం, ఇక రావట్లేదని పక్కన పెట్టద్దు, చేస్తూనే ఉండాలి. మంచి కమ్యూనికేషన్ ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే, నువ్వు చేసే పనిని ప్రతి క్షణం అప్డేట్స్ ఏందనేది కంటిన్యూస్గా లెర్న్ చేస్తే, నేర్చుకుంటే, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ ఈ 1 2 3 4 5 6 7 ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వండి. మీరు ఆటోమేటిక్గా గ్రోత్ అవుతారు. దీస్ లీడ్ టు ఏ బెటర్ కెరియర్, గుడ్ ఇన్కమ్, రెస్పెక్ట్ అండ్ హ్యాపీ లైఫ్. మీరు అనుకున్న పొజిషన్లో మీరు స్టాండ్ అవుతే ఆటోమేటిక్గా మీకు మనీ వస్తాయి, ఫేమ్ వస్తుంది. మీ కెరియర్ వెనకకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టేబుల్ జాబ్లో ల్యాండ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబే స్టేబుల్ అని కాదు నా ఉద్దేశం. ఏ జాబ్ అయినా నీకు స్కిల్ ఉంటే ఎక్కడైనా నువ్వు దాన్ని మెయింటైన్ చేయగలిగితే, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే నువ్వు మంచి మనీ, కెరియర్, ఫేమ్ ఎర్న్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ కెరియర్ ట్రీని కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు పంపిస్తాను. అండ్ ఇంకొకటి, ఈ వీడియో మీకు నచ్చితే, ఇది ఏ రకంగా అయినా వేరే వాళ్ళకి ఎక్కడైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.